సార్ చెప్పండి. ఇప్పుడు చాలామంది ఎయిర్‌టెల్, జియో తారీఫులు పెంచారని చెప్పి ఫీల్ అవుతున్నారు. చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు పోర్ట్ మార్పించుకుంటున్నారు. సో, మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అని అన్నారు. మీ ఫీడ్‌బ్యాక్ ఏంటిది? అవునండి. ఎయిర్‌టెల్ అండి. దగ్గరగా 14 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఎయిర్‌టెల్ అండి. ఈసారి చాలా ఎక్కువ పెంచేసారండి. రూ. 720 ఉండేది రూ. 860 ఒకేసారి రూ. 140 పెంచారండి. అలాగే జియో కూడా అన్నీ పెంచారంటున్నారు. ఇదైతే చాలా కష్టం. ఇలాగైతే చాలా కష్టం అవుద్ది. సామాన్యులకి మామూలుగా భారం కన్నా అవుద్ది. దాని నుంచి మేము కూడా బీఎస్ఎన్ఎల్‌కి మారుదాం అనుకుంటున్నాము. అదండి. బీఎస్ఎన్ఎల్ పోర్ట్ మార్పించుకుంటున్నారా మీరు కూడా ఎయిర్‌టెల్ నుంచి? మార్పించుకుంటానండి. ఇప్పుడు వచ్చానండి. వచ్చి మామూలుగా లోనకెళ్ళి అడిగాను. మార్పిస్తాను. అంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సిమ్స్ వాడుతూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేమనుకుంటున్నారు? మొత్తం అవన్నీ ఎయిర్‌టెలే అండి. ఇప్పుడు పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ మారుదామని వచ్చానండి. ఆఫీస్‌కి వచ్చానన్నమాట. ఇలా ప్లాన్స్ ఎలా ఉన్నాయో అడుగుదామని వచ్చాను. కనుక్కొని చేస్తాను. ఫ్యూచర్‌లో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్తుంది. సో, మీరు అవన్నీ బిలీవ్ చేస్తున్నారా ఏంటి? చూడాలండి. ఇప్పుడు దాకా వాడలే కదా! ఇప్పుడు దాకా ఎయిర్‌టెల్ వాడాము. ఇది కూడా మంచిగా చేస్తే ఇదే వాడదామని చూస్తున్నామండి. వాడతాం. రేట్లు ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు అసలు జియో, ఎయిర్‌టెల్? అదే అట్లా అర్థం కావట్లేదండి. సడన్‌గా ఒకేసారి అండి. ఇప్పుడు 10, 20 కాదు ఏకంగా. రూ. 719 ఉండేది 860 మొన్న కట్టేసేంచండి రీఛార్జ్. 860 అంటే 140 రూపీస్ పెరిగిపోయింది ఒకేసారి. చాలా దారుణం అండి ఇది. చాలామంది జియో విషయానికి వస్తే అంబానీ పెళ్లి ఖర్చులు వీడియోలు చూశాను. వాళ్ళ పెళ్లి ఖర్చులను జనం చేస్తారని చెప్పి అని అంటున్నారని వీడియోలు కూడా వస్తున్నాయి దాంట్లో యూట్యూబ్‌లో. ఇలా ఉంది ఏం చేస్తున్నారో ఏమో ఇలా ఉంది మొత్తానికి. హలో సార్, చాలామంది రైట్ నౌ ఎయిర్‌టెల్ అండ్ జియో తారీఫులు పెంచారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ట్రెండే చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ మార్పించుకుంటున్నారు. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు? అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఈ టాపిక్ పై? సో నేను యాక్చువల్‌గా ట్రావెల్ చేస్తుంటా అండి. అందుకే నాకు డొమెస్టిక్ వచ్చినప్పుడల్లా కూడా డేటాని బట్టి జియో, ఎయిర్‌టెల్ అట్లా వాడుతుండేవాడిని. బట్ నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఏంటంటే లైక్ బీఎస్ఎన్ఎల్ స్టేట్ రన్ సర్వీస్ అనే ఉద్దేశంతో. ఇప్పుడు మా అన్నయ్య ఆయన బీఎస్ఎన్ఎల్ కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు. సో అట్లా మాకు విలేజ్ సైడ్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అట్లా వాటికి నెట్వర్క్ అది బాగుంటుంది విలేజ్ సైడ్. అండ్ దెన్ అందరికీ డేటా లార్జ్గా పెద్దగా వాడేది ఉండదు వాళ్ళు. సో ఆ ఉద్దేశం చూసుకుంటే నా సెకండరీ లైన్స్ అవన్నీ కూడా నేను బీఎస్ఎన్ఎల్ వాడుతుంటాను. ఇప్పుడు ఈ మధ్య ఐఎమ్ యాక్చువల్లీ రియల్లీ వెయిటింగ్ ఫర్ 5G 4G 5G టైప్ ఆఫ్ రోల్ అవుట్. అది కనుక వస్తే ఏంటంటే మా బిజినెస్ అకౌంట్స్ కూడా చాలా వరకు చేద్దాం అని చెప్పేసి బీఎస్ఎన్ఎల్కి. రీసెంట్లీ బీఎస్ఎన్ఎల్ టీసీఎస్తో కూడా కొలాబరేట్ అయింది ఈ విషయం పైనే. సో యాక్చువల్గా ఏంటంటే వాటి గురించి చూస్తుంటే బీఎస్ఎన్ఎల్ అదేంటి రోల్ అవుట్ న్యూస్ రెగ్యులర్ ఫాలో అవుతుంటాను. అండ్ ఆల్సో అందర్ థింగ్ ఏంటంటే అవి చేసినప్పుడు యాక్చువల్ స్పీడ్ టెస్ట్ ఎలా ఉంది, ఎందుకంటే ఒక నెట్వర్క్ ఉండటం వేరు, తర్వాత ఏమో ప్రాపర్గా ఫంక్షన్ చేయటం వేరు. అండ్ దెన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఈజ్ యాక్చువల్ బిల్ట్ విత్ ఇండిజినస్ టెక్నాలజీ. అంటే ఏంటి, ఇండియాలోనే డెవలప్ అయిన టెక్నాలజీ వాడుతున్నారు టీసీఎస్ కొలాబరేషన్ ద్వారా. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ ఫ్యూచర్లో 4జీ, 5జీ విస్తృతంగా కనుక అందుబాటులోకి తెస్తే ఇక జియో అండ్ ఎయిర్‌టెల్ దుకాణం సర్దేసుకోవాల్సిందే అంటారా? అది వాళ్ళు కానీ కంపిటేటివ్గా చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ట్రెండ్ చూస్తున్నాము, చాలామంది యాక్చువల్లీ పోర్ట్ చేస్తున్నారు. సో నావి లైక్ టు బి ఆనెస్ట్ నేను యూఎస్లో ఉంటాను, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను ఇక్కడ పని మీద. సో వచ్చినప్పుడల్లా ట్రై చేస్తుంటాను. సో నాకు 4G నెంబర్ ఎప్పటి నుంచో ఉంది, లైక్ 8, 9, 10 ఇయర్స్ నుంచి అట్లా. సో వచ్చినప్పుడల్లా ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య నాకు కొన్ని చోట్ల డేటా సరిగ్గా రాకపోయేసరికి ఆల్టర్నేటివ్గా నేను జియో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ జియో అండ్ ఎయిర్‌టెల్ ఆల్టర్నేటివ్ వాడుతూ, ఈవెన్ వోడా కూడా వాడుతూ మా బ్రదర్ వాళ్ళు. సో ఇన్ ఎ వే ఏంటంటే ఐ ట్రైడ్ ఆల్ దీస్ 3 నెట్వర్క్స్. సో స్టిల్ బీఎస్ఎన్ఎల్ ఒకసారి స్టెబిలైజ్ చేసి 4G నెట్వర్క్ త్రూ అవుట్ నేషన్ ఉంటే ఐ సీ ఏ బిగ్ ట్రెండ్, లైక్ చాలామంది మైగ్రేషన్ అవుతారని చెప్పేసి నేను అవుతాను. చాలామంది ఫీల్ అవుతున్నారు సార్. జియో అనేది ఒక్కసారిగా ఫ్రీగా తెచ్చారు మార్కెట్లోకి దాన్ని ఇనీషియల్లీ. కానీ రైట్ నౌ చూసినట్టయితే రూ. 50 కాదు, రూ. 60 కాదు, ఏకంగా 100, 200, 300 అట్లా పెంచేసేసారు రేట్లు చూసినట్టయితే. చూసుకుంటే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్లో కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ లైక్ 150, 200 రూపీస్ తక్కువ ఉంటాయి జియోతో కంపేర్ చేసుకుంటే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డేటా ఏంటంటే అందరూ 5G 600 MBPS 700 MBPS అనుకుంటారు. కానీ నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, మాకేంటంటే తెలుసు ఎంత డేటా ఊరికే మనం చెప్పుకోవడం, కానీ యాక్చువల్ రియల్ ప్రాక్టికాలిటీగా ఆలోచించుకుంటే ఈవెన్ డీసెంట్గా 50 MBPS కన్సిస్టెంట్గా వచ్చినా కూడా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఈజ్ డీసెంట్ ఇనఫ్. ఎందుకంటే అందరూ 100 వాడాల్సిన నీడ్ ఉండదు. నెట్వర్క్ ఓకే, ఐఎమ్ గ్లాడ్ లైక్ 600 ఉన్నా కూడా చేసుకోవచ్చు మేము. అందులో ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో వర్క్ రిమోట్ ఎక్కువ చేస్తున్నారు, ఫ్యామిలీస్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకి బీఎస్ఎన్ఎల్ అంటే మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మేము విలేజ్ సైడ్ నుంచి వచ్చాం చెప్పాలంటే. సో మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఉండగలిగిన అవసరం కలుగుతుంది దీనివల్ల. అంటే అవకాశం కలుగుతుంది, అవసరం కన్నా కూడా చెప్పాలంటే అవకాశం కలుగుతుంది.
దాన్ని వాళ్ళు అవసరంగా మార్చుకొని చేయగలుగుతారు అట్లా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్ జియో రేట్లు తారీఫులు పెంచడం పట్ల? అది ఎక్కువ ఉందనే నేను మా 3-4 నెంబర్లు ఈరోజు జియో నుంచి వచ్చి కొన్ని దీంట్లో చేసుకుంటున్నాను. అది చాలా మంది అంటున్నారు సార్ అంబానీ పెళ్లి ఖర్చులు అందరూ కూడా కామన్ మ్యాన్ మీద మోపేశారు అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? టు బి ఆనెస్ట్ అది పర్సనల్ కామెంట్. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ నాట్ డూ ప్రాఫిట్ అవన్నీ కూడా. బిఎస్ఎన్ఎల్ అంటారు ఇది స్టేట్ రన్, ఇది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది కూడా ప్రాఫిటబుల్ ఉంటేనే ఎక్స్పాండ్ అవుతుంది. ఆ విషయంలో కూడా ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది కంప్లీట్. ఐ ఫీల్ లైక్ దిస్ వుడ్ రియల్లీ టేక్ ఆఫ్. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్ లాట్ సార్. చెప్పండి, చాలామంది జియో ఎయిర్టెల్ తారీఫ్ పెంచారు కాబట్టి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ మార్పించుకున్నారు. మీరు ఏ సిమ్ వాడుతున్నారు? ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ కరెంట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయని ఫీల్ అవుతున్నారు? నేను 5 సంవత్సరం నుంచి జియోలా ఉన్నా, ఎయిర్టెల్లా ఉన్నా. ఇప్పుడు మార్చిన, ఎందుకంటే రేట్ చాలా ఎక్కువ ఉంది, దానికి చాలా ఎక్కువ రేట్ ఉంది. దీనికి సగంకి సగం ఉంది. ఇది ఒక 250 రీఛార్జ్ చేస్తే 55 డేస్ ఇది వస్తుంది. కానీ దీనితో చాలా తక్కువ రేట్ ఉంది. కానీ దీనికి వస్తున్నాం. ఎందుకంటే అన్ని దగ్గర ఎక్కువ రేట్ ఉంది. ఏం తీసుకుంటే పెట్రోల్ తీసుకుంటే ఎక్కువ ఉంది, బియ్యం తీసుకుంటే ఎక్కువ ఉంది, అన్ని రేట్ ఎక్కువ ఉంది. కానీ ఇది కొంచెం తక్కువ కనిపించింది నాకు. 100 మంది నా కాదు, లక్షల మంది బిఎస్ఎన్ఎల్లో వస్తుంది. అది కోసం నా సేవింగ్ నేను చేయాలంటే ఇక్కడ వచ్చిన బిఎస్ఎన్ఎల్కి చేసుకున్నాం. మంచిగా నడుస్తుంది కూడా. నెట్వర్క్ కూడా చాలా బాగుంది, పైసలు కూడా తక్కువ ఉంది, అన్నీ బాగుంది. మీరు ఏ నెట్వర్క్ నుంచి పోర్ట్ మార్పించుకున్నారు బిఎస్ఎన్ఎల్కి? ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మీ ఫీల్ అయ్యారా? చాలా ఎక్కువ ఉంది, రేట్లు చాలా ఎక్కువ ఉంది. దీనికి చాలా తక్కువ ఉంది. చాలామంది అంటున్నారు జియో తారీఫ్ పెంచడానికి కారణం అంబానీ యొక్క పెళ్లి ఖర్చుల కారణం అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అట్లా ఏం లేదు. కానీ మా ప్రాఫిట్ మాకు కావాలా కదా. దాంట్లో చాలా తక్కువ ఉంది. నెట్వర్క్ కూడా బాగుంది, అన్నీ బాగుంది. అది కోసం దీనిలో వచ్చేసినాం. నేను ఫ్యూచర్లో 4G 5G సేవలు కూడా వస్తున్నాయి అంటున్నారు బిఎస్ఎన్ఎల్. ఫ్యూచర్లో అన్నీ వస్తుంది. చాలా బాగుంది, బెస్ట్. 5 days బాగానే ఉంది కదా బిఎస్ఎన్ఎల్? 5 days నుంచి నడుస్తున్నాను నేను. చాలా బాగుంది, నెట్వర్క్ కూడా చాలా బాగుంది. జియో నుంచి కూడా పోర్ట్ చేసినాం. 2 సిమ్ ఉంది నాది. ఒక జియో ఉంది, ఒక ఎయిర్టెల్ ఉంది. 2 కూడా సిమ్ కూడా వైఫ్కి జియో ఉంది. అది కూడా దీనిలో మార్చినాం బిఎస్ఎన్ఎల్లో. డబ్బులు సేవ్ చేస్తారు మొత్తానికి. అదే డబ్బులు సేవింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ మార్పించుకుంటున్నారు, ఎందుకు కారణం ఏమంటారు? కారణం ఏంటంటే తారీఫ్ కూడా ఎక్కువ పెంచారు. అండ్ సిగ్నల్స్ కూడా కరెక్ట్ లేవు. దానివల్ల మనకి గవర్నమెంట్ ఏదైనా బిఎస్ఎన్ఎల్ మొదటి నుంచి ఇంతకుముందు కూడా నేను బిఎస్ఎన్ఎల్ వాడా. ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఆ పరంగా నేను పోర్ట్ అయ్యానండి. మీరు ఏ నెట్వర్క్ ఇంతకుముందు ఎయిర్టెల్ వాడానండి, జియో వాడానండి. 2 కూడా తారీఫులు పెంచేశారు. ఇప్పుడు 2 పెంచేశారు. సిగ్నల్స్ కూడా లేవండి. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సిగ్నల్స్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అందుకనే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాల్సి వస్తుంది. జియో చూసుకున్నట్టయితే 4G అని పెట్టి అసలు మినిమం మొబైల్ డేటా కూడా రావట్లేదు అంటున్నారు. రావట్లేదండి. మినిమం మొబైల్ డేటా రావట్లేదు. మనకి అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయాలన్నా 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఇప్పుడు మొబైల్ డేటా ఆన్ చేయాలని కూడా అంత వేగం మనకి నెట్వర్క్ అనేది క్యాచ్ అవ్వట్లేదు. అది అండి. సో బిఎస్ఎన్ఎల్ కరెంట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు బిఎస్ఎన్ఎల్? సార్ ప్రజెంట్ అయితే నేను ప్లాన్ గురించి ఏం చూడలేదండి. నెట్వర్క్ ఇష్యూ మెయిన్లీ నెట్వర్క్ ఇష్యూ బట్టి నేను దీనికి చేంజ్ అయ్యానండి. ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ పూర్తి స్థాయిలో 4G 5G సేవలు కూడా అందుబాటులోకి తెస్తా ఉంటుంది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? టీసీఎస్తో కొలాబరేట్ అవుతుంది బిఎస్ఎన్ఎల్. అవును, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా బిఎస్ఎన్ఎల్ మేమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుందండి, షూర్. ఓకే, థ్యాంక్ యూ అండి. జియో రేట్లు పెరగడానికి కారణం ఏమంటారు సార్? అది ఎగ్జాక్ట్లీ అయితే నాకు తెలియదు. బేసిక్గా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా మనం బయట, దాన్ని బట్టి అందరం పోర్టిగా అయ్యామండి. థ్యాంక్ యూ.